హలో నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం డిఏపి గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. డిఏపి ఏ ఏ పంటలలో వాడాలి, డిఏపి అంటే ఏంటి, డిఏపి పంటలలో దాని పనితనం అనేది ఎలా చేస్తుంది, డిఏపి మొక్కలలో వేసిన తర్వాత ఎన్ని రోజులకు మనకు దాని రిజల్ట్ అనేది కనిపిస్తుంది, పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ పైన కొత్తగా ఉంటే ఇలాంటి సమాచారం కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. సో మనం చూసుకున్నట్లయితే డిఏపి వచ్చేసి దీంట్లో డై అమోనియం ఫాస్ఫేట్ మనకు 18% నత్రజని ఉంటుంది. అదే భాస్వరం వచ్చేసి 45% ఉంటుంది. సో ఇది వచ్చేసి గ్రాన్యువల్స్ రూపంలో మనకు కనిపిస్తూ ఉంది. సో మనము ఇది ఏ ఏ పంటలలో వాడుకోవాలనేది చూసుకున్నట్లయితే మనము వాణిజ్య పంటలో, కూరగాయల పంటలో, అన్ని రకాల పంటలలో మనము యూజ్ చేసుకోవచ్చు. గోధుమ కావచ్చు, కంది కావచ్చు, సోయాబీన్ పంట, పత్తి పంట, పెసరి, మినుము, మనకు అన్ని రకాల వెజిటబుల్ ఫార్మింగ్స్ కావచ్చు, అన్ని రకాల పంటలలో మనము యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం దీని పనితనం గురించి చూసుకున్నట్లయితే మనకు మొక్కలలో బలమైన మనకు రూట్ డెవలప్మెంట్ చేస్తుంది. మనకు ఏరు వ్యవస్థని, మనకు ఫాస్ఫరం వచ్చేసి ఏరు వ్యవస్థని పెంచుతుంది. కాయ సైజు పెంచడానికి మనకు పనిచేస్తుంది అన్నమాట. మొక్కలలో ఏరు వ్యవస్థ పెంచిన తర్వాత మనకు మొక్కలు భూమి నుంచి పోషకాలు బాగా తీసుకుంటుంది. మనకు ఈ వేరు వ్యవస్థ పెరగడం వల్ల మొక్కల రూట్ డెవలప్మెంట్ అవుతుంది. అదేవిధంగా చెట్టు మంచి ఆహారం తీసుకున్న తర్వాత కాయ సైజు కావచ్చు, ఫ్లవరింగ్ అనేది అధికంగా రావడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. సో మనం చూసుకున్నట్లయితే దీంట్లో 18% నత్రజని ఉండడం వల్ల మనకు గ్రోతింగ్తో పాటు అదేవిధంగా మనకు కలర్ కూడా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనము పంటలలో వేసుకున్న 3 రోజుల నుండి దీని పనితనం అనేది స్టార్ట్ అవుతుంది. మనం వేసుకున్న 10 రోజుల నుండి మనకు 10 రోజుల లోపలే మనకు మన మార్పు అనేది కనిపిస్తూ ఉంటుంది. దీని పనితనం అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. మనము డయామోనియం ఫాస్ఫేట్ కానీ చూసుకున్నట్లయితే మనకు మొక్కలలో పంటలలో అన్ని స్టేజ్లో మనకు వేసుకోవచ్చు. పత్తి పంటలలో కానీ మనం చూసుకున్నట్లయితే మనకు పత్తిలో మనకు ఫ్లవరింగ్ స్టేజ్లో ఫాస్ఫరం కానీ వేసినట్లయితే మనకు కాయ సైజు మంచిగా వస్తుంది. అదేవిధంగా ఫ్లవర్స్ కూడా మంచిగా ఎక్కువ వస్తాయన్నమాట. మనము ఫాస్ఫరం అధికంగా వేసుకోవడం వల్ల రూట్ డెవలప్మెంట్ అవుతుంది, ఫ్లవర్ సెట్టింగ్ కూడా బాగా అవుతుంది అన్నమాట. నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్లయితే ఇది డై అమోనియం ఫాస్ఫేట్ ఏదైతే మనకు డిఏపి ఉందో, డిఏపి ఈ ఫాస్ఫరం వల్ల మనకు రూట్స్ డెవలప్మెంట్తో పాటు గ్రోతింగ్తో పాటు నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కాయ లోపల ఉన్న గింజ సైజు కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనం చూసుకున్నట్లయితే పంటలలో అధికంగా డిఏపి అనేది యూజ్ చేస్తూ ఉంటారు. దీంతో మనకు చాలా లాభాలు అయితే మనం చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, దీంట్లో కూడా ఫాస్ఫరం అనేది ఉంటుంది. ఇది డిఏపి కన్నా తక్కువ ధరలోనే మనకు లభిస్తుంది అన్నమాట, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేసి. సో అది కూడా మనం యూజ్ చేసుకున్నట్లయితే దాంట్లో ఈ ఫాస్ఫరం పర్సెంటేజ్ తక్కువ ఉండడం వల్ల కొద్ది వరకు స్లో పనితనం అనేది చూపిస్తుంది. దీంట్లో ఎక్కువ ఉండడం వల్ల దీని పనితనం అనేది ఎక్కువ మనకు తొందరగా రిజల్ట్ అనేది మనకు పంటలలో కనిపిస్తుంది అన్నమాట. సో ఇలా మనము పంటలలో మనం ఫ్లవరింగ్ స్టేజ్లో కావచ్చు, లేకుంటే గ్రోతింగ్ స్టేజ్లో కావచ్చు, అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అన్ని రకాల స్టేజ్లలో మనకు ఈ డిఏపి అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ముందుగా రైతుకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మన ఛానల్ పైన వేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.